పాలకొల్లులో ఈ నెల 6న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ నిర్వహించబడుతుందని మాజీ ఎంపీ సారస్వత పరిషత్ గౌరవ సలహాదారు చేగుండి హరిరామజోగయ్య చెప్పారు. ఈ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు 90 షార్ట్ ఫిల్మ్లు పోటీకి నామినేటెడ్ చేయగా స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో 12 షార్ట్ ఫిల్మ్లను ఎంపిక చేయడం జరిగిందని, షార్ట్ ఫిల్మ్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా ₹75,000, మూడో బహుమతిగా ₹50,000 అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన 9 షార్ట్ ఫిల్మ్లకు జ్యూరీ అవార్డు కింద ₹5,000 ఇవ్వడం జరుగుతుందని, అనేక మంది సినీ ప్రముఖులు జన్మించిన పాలకొల్లులో సినీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించే లక్ష్యంతో ఈ పరిషత్ ముందుకు వెళ్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి రామానాయుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మరియు పర్యాటక శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. పాత్రికేయులందరికీ నమస్కారాలు. రేపు 6వ తారీఖున షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పాలకొల్లో జరిపిస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో పాలకొల్లు కేంద్రంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని మన మంత్రివర్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఇది స్థాపించడం జరిగింది. ఇంతకుముందు మన ముత్యాల శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా వివిధ కళలని ప్రోత్సహించడం ఒకటైతే, పాలకొల్లు కేంద్రంగా అంటే అనేక మంది సినీ ప్రముఖులు జన్మించినటువంటి పాలకొల్లు కేంద్రంగా ఈ రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరగాలనేటువంటి ధ్యేయంతో నాందిగా పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ సంస్థ యొక్క అధ్యక్షులుగా ముత్యాల శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా డాక్టర్ వర్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రామ్ ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, పాలకొల్లు పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంస్థ మొదటి విడతగా ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేటువంటి జరపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది రేపు 6వ తారీఖున రామచంద్ర గార్డెన్స్లో ఈ ప్రదర్శనలు జరగబోతోంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ ప్రదర్శనలకి సుమారు 90 ఫిలిమ్స్ ఎంట్రీస్గా రావడం జరిగింది. ఆ 90 సినిమాలలో ఒక స్క్రీనింగ్ కమిటీ కూర్చుని సుమారు కాదు 12 ఫిలిమ్స్ని రేపు ప్రదర్శనకి ఎంపిక చేయడం జరిగింది. ఆ ప్రదర్శనలో మన వర్మ గారు చెప్తారు, 5 సభ్యులతో కూడుకున్నటువంటి జ్యూరీ వారు కూడా చాలా ప్రముఖులు. వాళ్ళు ఆ ప్రదర్శనలు చూసి
ఆ ప్రదర్శనలో 1, 2, 3 ప్రాధాన్యతతో, అంటే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్. ఆ ఫస్ట్ ప్రైజు ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ ఏమో 50,000. ఆ మాత్రం కాకుండా మిగతా 9 ప్రదర్శనలకు కూడా ₹5,000 గారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతి ప్రదానం ఆ రోజున మధ్యాహ్నం 4 గంటలకి ఆ ఉత్సవం జరుగుతుంది. అదే రోజున ఉదయం 10 గంటలకి ఈ ఉత్సవ ప్రారంభోత్సవం నిమ్మల రామారెడ్డి గారి చేతుల మీద జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణ యొక్క చేతుల మీద జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 4 గంటలకి జరిగేటువంటి బహుమతి ప్రధాన ఉత్సవంలో ముఖ్య అతిథిగా మన సినిమా ఇండస్ట్రీ పర్యాటక శాఖ మంత్రులు కందులు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఆ ప్రదర్శనకి, ఉత్తమ ప్రదర్శనకి, మిగతా వాటికి కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది.